అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహానాడిని ఘనంగా పూర్తి చేసుకొని మా నాయకులందరూ సహాయ సహకారాలతో ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసికట్టుగా వారి సహకారం అందించి కని విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం. అదేవిధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికం అంతగా సహకారం అందించి ఘనంగా మహానాడును చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పాలనకు వచ్చి సంవత్సరం అయింది. జనరల్గా పాలనకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది, నాయకుల్లో ఉంటుంది, కార్యకర్తల్లో ఉంటుంది. కానీ నిన్న సభ చూసిన తర్వాత ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, తెలుగుదేశం పార్టీ మీద ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది అనడానికి నిన్న సభ నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నా. మేము సుమారు 33-34 మహానాడులు చేసుకున్నాం. కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి మన్ను టెండ్లో అటు ప్రజలు నాయకులు అందరూ కూడా ఉండి నాయకులు చెప్పినటువంటి మాటలు వినడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక మారు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మౌలిక సూత్రాలపైన ఆయన 6 శాసనాలు చేయడం, నందమూరి తారక రామారావు గారి యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి బంగారు బాట ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలని ప్రజా శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు కడప యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా నిన్న సభ జరిగింది. మరొక మారు నేను కడప జిల్లా ప్రజానికానికి, నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కోసం చెప్పారో ఆ సభా సాక్షిగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారాలు. చారిత్రక ప్రాధాన్యమున్న కడప జిల్లాలో తొలిసారి జరిగిన తెలుగుదేశం మహానాడు మా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని, ఒక కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని నింపిందనడంలో ఎలాంటి సందేహము లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కార్యకర్తలు నమ్ముతున్నారో ఈ మహానాడు ఒక నిదర్శనంగా నిలిచింది. అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన మోసి విజయవంతం చేసిన కడప నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో మహానాడు వేదిక ద్వారా రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఇప్పటికే ఎన్టీ రామారావు గారి కలలకు ప్రతిరూపాలైన హంద్రీనివా ప్రాజెక్టుకు 3700 కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ, గాలేరు నగరికి అదనంగా 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆ వేదిక ద్వారా ప్రకటించడం కానీ, గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను కడప నగరానికి తీసుకొస్తానని ఇచ్చిన హామీ కానీ, కడప ఉక్కు పరిశ్రమను 10 రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని చెప్పడం కానీ, రాయలసీమను ఉద్యానవన సుక్షేత్రంగా మారుస్తానని
ప్రకటించడం కానీ ఇవన్నీ రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని మేము నమ్ముతా ఉన్నాం. అట్లాగే పారిశ్రామికంగా ఇక్కడున్న కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక వాడలతో పాటు లేపాక్షి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ను ప్రకటించి అనేక పరిశ్రమలను ఈ రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పి కియాకు ధీటుగా అనేక పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు సుసంపన్నంగా మారుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రాయలసీమ ప్రజానీకం జన్మజన్మలు రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంత గొప్ప మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మీరందరూ చూశారు. మండుతున్న ఎండ, మధ్యాహ్నం 3 గంటల సమయం, చెమటలు కక్కుకుంటూ తరగని ఉత్సాహంతో ఉద్వేగంతో నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని నినదిస్తూ కార్యకర్తలు చూపించిన ఉత్సాహం మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నా. ఇంత గొప్ప మహానాడును విజయవంతం చేసిన ఉమ్మడి కడప జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే దశాబ్దాల కాలంగా ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని, కడప జిల్లా వెనుకబాటుతనాన్ని, దారిద్ర్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న వైఎస్ కుటుంబానికి ఒక చెంపపిట్టులాగా ఈ మహానాడు నిలిచిందని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఎప్పటి నుంచో కడప అంటే ఒక అపోహ ఉండేది. ఆ అపోహను తొలగిస్తూ కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, లక్షలాది మందిగా చివరి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేం, నాయకులైతేనేం యావత్తు రాష్ట్రం నుంచి, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే చుట్టుపక్కలున్న 24 నియోజకవర్గాల నుంచి సుమారు 4 లక్షల మంది విచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవం, నమ్మకం ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతా ఉంది. ముందే మన అధ్యక్షులు వారు చెప్పారు, సంవత్సర కాలం పూర్తయింది, ప్రభుత్వం మీద కొంచెమన్నా వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే ఇది ఒక నిదర్శనం. ఇంతగా జన సమీకరణ జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయమైందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ మహా కార్యక్రమానికి విజయానికి కృషి చేసిన శాసనసభ్యులైతేనేం, ఎంపీలైతేనేం, మంత్రులైతేనేం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ మరొక్కసారి మన ఉమ్మడి కడప జిల్లా నాయకుల తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనం చంద్రబాబు నాయుడు గారికి కడప అంటే ఒక భరోసాను చూపించాం కాబట్టి నిన్న వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ, అలాగే ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు 4 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు 7 వచ్చాయి, రేపు 10కి 10 వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. మన కడప జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మరి తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం. మరి ఆ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, మిగతా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే
గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం, ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటాం ఆనవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ విని ఎరగని విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు మాకు అవకాశం కల్పించిన, ఎందుకంటే అందరూ అడిగాం, రాయలసీమ శాసనసభ్యులు ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి మన యువగల మన్నేత లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు. ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు 13 కమిటీలు వేసి ఆ 13 కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీదా రవిచంద్ర గారు కావచ్చు, మరి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మరి సత్య గారు, అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదే మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజు గారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే, ఆ వర్షం పడినప్పుడు కూడా వారందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజు గారు మరి ఇప్పుడు చైర్మన్ పార్కింగ్ కావచ్చు, అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమకి ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. మరి చాలా సంతోషం. మరి యువగల అధినేత గారు మనకు 6 తీర్మానాలు చేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది చూశారు. చివరికి రాయలసీమ కాదు కడప నా అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ తిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏది జరిగినా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీట వేయబోతున్నాం. అంటే ఇక్కడ రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాప్అప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మరి చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం. మరి వీరంతా ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, కడప ఎమ్మెల్యే కావచ్చు, భూపేష్ కావచ్చు, మరి అందరూ మన ముఖ్యంగా వాసు గారు కావచ్చు, అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం, ఇలా మొత్తం అందరూ మూకుమ్మడిగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.